హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన సుమా మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అందించిన లాక్డౌన్ సందేశాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే మరియు ఛానల్ సరిత మేడం కి ఈ రోజు ఈ ధ్యానాన్ని ఈ యొక్క జ్ఞానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్న ధ్యాన మిత్రులకి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. 6 అంగుళాల దూరంలో సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. దాని నుండి వెలువడుతున్న కాంతులు మీరున్న గదంతా వ్యాపిస్తున్నాయి. సోల్ స్టార్ చక్రాన్ని గమనిస్తూ సోల్ ఇన్వొకేషన్ చెప్పుకుందాం. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూపకల్పనని. ఈ మీటింగ్ లో ఉన్న మనమంతా ఒక సర్కిల్లో నిలబడి ఉన్నాము. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజంతో కలపబడుతున్నది. అలాగే మనందరి సోల్ స్టార్ చక్ర ఆ మూల చైతన్యానికి కలపబడుతున్నది. మూల చైతన్యం నుండి వెలువడుతున్న ఎమరాల్డ్ రే ఆకుపచ్చని కాంతి మన ఇంటి మీదుగా ప్రవహిస్తూ మన ఇల్లంతా వ్యాపిస్తూ మన మీదుగా వ్యాపిస్తూ భూమధ్య భాగంలోనికి చేరుతోంది. మూల చైతన్యం నుండి వెలువడిన ఆ ఎమరాల్డ్ రేని విజువలైజ్ చేసుకోండి. మీ ఇల్లంతా కూడా ఎమరాల్డ్ రే నిండిపోవడానికి గమనించుకోండి. మీతో పాటు మీ ఇల్లంతా కూడా ఎమరాల్డ్ రే వ్యాపిస్తోంది. బుద్ధి కొలం ధ్యానం చేసుకుందాం. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూపకల్పనను. నేను ఆత్మను నిర్ణయింపబడిన ప్రదేశంలో, అంటే మన ఇంటి మీదుగా మన మీదుగా బుద్ధి కొలం నిర్మించుటకు మూల చైతన్యాన్ని, ఇతర కాంతి జీవుల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ బుద్ధి కొలం శాశ్వతంగా అన్ని తలాలలోనూ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఇది ఇలాగే జరగాలి. ఇది ఇలాగే జరుగుతుంది. ఇది ఇలాగే జరిగిపోయింది. మీ మీదుగా ఆకాశంలో 9 మైళ్ళ దూరంలో మీ తలపైన 5 కళ్ళు గల తెల్లని నక్షత్రాన్ని విజువలైజ్ చేయండి. తెల్లని కాంతితో
ప్రకాశవంతంగా మెరిసిపోతున్న 5 కొనల గల నక్షత్రాన్ని విజువలైజ్ చేస్తున్నాము. గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి బయలుదేరిన తెల్లని కాంతి స్తంభం 5 కొనల గల నక్షత్రం ద్వారా ప్రవహిస్తూ మీ మీదుగా ప్రవహిస్తూ భూమధ్య భాగంలోనికి చేరుతోంది. తెల్లని కాంతి స్తంభంలో మీరున్నారు. ఐదు కొనల గల నక్షత్రం నుండి బయలుదేరిన తెల్లని కాంతి వలయం సవ్య దిశలో తిరుగుతూ మీ మీదుగా తిరుగుతూ మీ చుట్టూ తిరుగుతూ ఆ కాంతి వలయం అన్ని శక్తులను శుద్ధి చేస్తూ కాంతి మాత్రమే ఉండేలా చేస్తోంది. తెల్లని కాంతి వలయం మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని శుద్ధి చేయడానికి గమనించుకోండి. ఇప్పుడు ఇలా ఏర్పడిన త్రికోణం భూమి మీద, భూమి లోపల, భూమి పైన ఉన్న మిగిలిన అన్ని బుద్ధి కోలములతో మరియు కాంతి బిందువులతో అసెండెడ్ జీవులు నిర్దేశించిన రీతిలో అనుసంధానించబడాలి. ఇప్పుడు ఈ సంకల్పాన్ని తెలియజేయండి. నా యొక్క శాశ్వత కాంతి అయిన ఐయామ్ ప్రెజెన్స్ పేరుతో ఇప్పుడు పూర్తిగా ఏర్పడిన ఈ బుద్ధి కోలం శాశ్వతంగా అన్ని తలాలలోనూ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను. ఇది ఇలాగే జరగాలి. ఇది ఇలాగే జరుగుతుంది. ఇది ఇలాగే జరిగిపోయింది.
నెమ్మదిగా మీ 2 చేతులు తీసి మీ కళ్ళ మీద ఉంచుకోండి. 5, 4, 3, 2, 1, 0. ఓకే అండి, మనం లాక్డౌన్ సందేశాల్లోకి వచ్చేద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన లాక్డౌన్ సందేశాల్లో ధ్యానం అనే గమనం ద్వారా గమ్యాన్ని చేరదాం అనే చాప్టర్ చదువుకుందామండి. మనం ఈ అద్భుత శరీరాన్ని ధరించి భూమి మీదకి ఊరికే రాము. ఆ మేనులో ఉంటూనే నేను ఎవరో తెలుసుకోవడం కోసం వస్తాం. తెలుసుకునే వరకు నేను అంటే శరీరమే అని భావిస్తాం. ధ్యానం చేస్తే నేను అంటే ఏమిటో, ఈ శరీరంలో ఎందుకు ఉన్నామో తెలుస్తుంది. మనిషి యొక్క గమ్యం ఏమిటి, ఎటువైపు, అటువైపు ఎందుకు వెళ్తున్నాం అని తెలుసుకోవడమే మౌలికమైన విషయం. నేను అనేది జడం, అంటే ఈ శరీరం అనేది జడ పదార్థం అని చెప్తున్నారు. నేను అనేది చైతన్యం. నేను అనేది తనంతట తాను ఏమీ చేయదు. ఈ శరీరం దానంతట అది ఏమీ చేయలేదట. నేను అనేది నేను అధీనంలో ఉంది. ఈ శరీరం నేను అనే అధీనంలో ఉంది. నేను అనేది కార్ అయితే నేను అనేది డ్రైవర్ లాంటిది. పుట్టింది చావక తప్పదు. నేను అనేది చనిపోతుంది. ఆ నేను అనేది మేనులో నుండి నిష్క్రమించినప్పుడు నేను కూడా అంతమైపోతుంది. మానవ శరీరంలో ఉన్న నేను యొక్క లక్ష్యం తనను తాను తెలుసుకోవడమే. అదే మన గమ్యం. సరి అయిన గమ్యం ఉంటేనే సరి అయిన గమనం ఉంటుంది. ఆధ్యాత్మికతలోకి రావడం అంటే మన గమ్యం మనం తెలుసుకోవడం. ఆధ్యాత్మికతలోకి రాకపోతే నీ గమ్యం ఏమిటో నీకు తెలియదు. పుట్టక ముందు నేనుకు తన గమ్యం ఏమిటో తెలుసు, కానీ పుట్టాక ఆ నేను మేనుతో కలిసిపోతుంది. తన గమ్యం తాను మరిచిపోతుంది. గమ్యం తెలియని నేను చింతతో కూడినది. ఏది ఉన్నా ఇంకొకటి ఏదో లేదని చింత. తానెవరో మర్చిపోయిన నేనుకు తానెవరో తాను తెలుసుకోవడమే లక్ష్యం. లక్ష్యం వైపు గమనమే ధ్యానం. ఎంత ధ్యానం చేస్తే మన గమనం అంత సరిగ్గా ఉంటుంది. దానినే జ్ఞానం అంటాం. ఎక్కడికి నా పరుగు అని చాలాసార్లు తప్పించాను. పుట్టించిన తల్లికి తండ్రికి తెలియదు, గురువుకి తెలియదు. నీ లక్ష్యం వైపు నీవు పయనించాలంటే మార్గం ధ్యానం ఒక్కటే. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు గమ్యం వైపు వాళ్ళ గమనం ఉంటుంది. అప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. నన్ను నేను చేరుకున్నాను అనే సంతృప్తి కలుగుతుంది. నేనును కలుసుకున్నది. ధ్యానం చేస్తే గమ్యం గమనాన్ని చేరుకుంటుంది. మన గమ్యం చేరుకునే వరకు మన నేనుకు దిగులు పోదు. పుట్టబోయే నేనుకు తెలుసు తనను తాను మరిచిపోతానని. పుట్టిన తర్వాత తనను తాను తెలుసుకోవడమే గొప్ప సాహసం. తెలిసి తెలిసి ఈ గొప్ప సాహసయాత్రకు పూనుకోవడం ఒక గొప్ప విషయం. మానవుడి యొక్క ప్రతి జన్మ ఒక సాహసమే. కానీ ఏదో ఒక జన్మలో ఒక బుద్ధుడు, రమణ మహర్షి, యేసుక్రీస్తులాగా తయారయ్యే పెడతాడు. వేల కొద్దీ మనుషుల్లో కేవలం కొంతమందే తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. భూలోకానికి ఏ లక్ష్యంతో వచ్చావో, ఏమి చేస్తున్నావో తెలుసుకోవాలి. సహజ మరణం వచ్చేంత వరకు జీవించాలి. ఆత్మహత్య చేసుకోకూడదు. నీవు మహారాజువో డాక్టర్వో అవడం కోసం పుట్టలేదు. నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసమే పుట్టావు. అది ధ్యానం ద్వారానే సాధ్యం. కోట్లాది మంది మనుషులు పుడతారు, కానీ అందులో కొంతమందే ఏ సాహసయాత్ర కోసం పుట్టారో ఆ సాహసయాత్రను ముగించుకుని వెళ్ళిపోతారు. సాహసయాత్రను చక్కగా చేయడమే ఆధ్యాత్మికం. దానికి విరుద్ధమే ప్రాపంచికం. మన సాహసయాత్రను చక్కగా ముగించుకోవడం కోసమే ధ్యానం. నేను తత్వం నుండి నేను తత్వంలోనికి రావడమే నేను యొక్క లక్ష్యం.
అంటే ఈ శరీర తత్వంలోనికి నేను అంటే ఏదండి ఆత్మతత్వంలోనికి రావడమే మన యొక్క లక్ష్యం అని చెప్తున్నారు. తినగా తినగా వేము తీయగా ఉంటుంది. అలాగే ధ్యానం చేయగా చేయగా మనిషి జ్ఞానం సంపాదించుకుంటాడు. నేను మేనును కాదు నేను అని తెలుసుకుంటాడు. మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాం. మనం సాహసయాత్రను చక్కగా ముగించుకొని మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. దివి నుంచి భూమికి వచ్చిందే సాహసయాత్రను విజయవంతంగా ముగించడం కోసం. ఎన్నో సార్లు విఫలం అవుతూనే ఉంటాం కానీ సఫలం అయ్యే వరకు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాం. ధ్యానం తర్వాత వచ్చే ఫలాలే రుచికరమైన ఫలాలు. ధ్యానానికి ముందు వచ్చే ఫలాలు రుచి లేని ఫలాలు. ధ్యానం ఉంటే ఆకలి చావులు రావు. ఆకలితో ఎవరూ చావరు. ధ్యానం లేక చనిపోతున్నారు. ధ్యానం వలన జ్ఞానం, జ్ఞానం వలన ముక్తి. ధ్యానం కోసమే మనం పుట్టాం. ధ్యానం వలనే మన సాహసయాత్రను సరిగ్గా ముగించుకోగలం. ఇంతకన్నా ఆధ్యాత్మికత మరొకటి లేదు. ధ్యానం అందరికీ అన్నీ ఇస్తుంది. మోక్షాన్ని ఇస్తుంది. అందరూ చేయవలసిన గమనం పేరే ధ్యానం. మానవ జీవిత లక్ష్యం ఏమిటంటే ధ్యానం నేర్చుకోవడం, ధ్యాన సాధన చేయడం, ధ్యానం బోధించటం, ధ్యానం చెయ్యటం మానవుని యొక్క లక్ష్యం. ధ్యానం, గమనం. ధ్యానం వలన సకలం లభిస్తాయి. గమనం లేకుండా గమ్యం చేరుకోవడం అసాధ్యము. మన గమనమే ధ్యానం. జ్ఞానం వలన ముక్తి వస్తుంది. ఈ ధ్యానం వల్ల వస్తుంది. అంటే ధ్యానం ద్వారా జ్ఞానం ఉంటేనే ధ్యానం చేస్తాం. సో దీంట్లో అంతా కూడా ధ్యానం గురించి, ధ్యానం ద్వారా మనం తెలుసుకునేది నేను. ఈ అంటే శరీరం కాదు. ఏదైతే ఉందో ఆత్మ పదార్థం, ఆ ఆత్మ అని తెలుసుకోవడమే ఒక అంతిమ లక్ష్యం. మన యొక్క అంతిమ లక్ష్యం అదే కదండి. మనం అది తెలుసుకొని ఆ ఆత్మ వైపు ప్రయాణించడమే మన యొక్క ధ్యానుల యొక్క ముఖ్య లక్ష్యం. ఈ ధ్యానంలోనికి రావడమే ఒక అత్యున్నత స్థితి. ఆ వచ్చిన తర్వాత ఆత్మని తెలుసుకోవడం, ఆత్మ వైపు ప్రయాణించడం అయినది అంతిమ లక్ష్యం అన్నమాట. సో ఇప్పుడు సువర్ణ మధ్య మార్గం అంటే శరీరము ప్లస్ ఆత్మ అంటే మేను ప్లస్ నేను అని చెప్తున్నారన్నమాట. జీవితం అనేది ఆధ్యాత్మికత, ప్రాపంచికత అనే రెండు పళ్ళాలను కలిగిన సున్నితపు త్రాసు వంటిది. రెండిట్లోనూ ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. మన భౌతిక బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే, నిర్లక్ష్యం చేయకుండానే ఆధ్యాత్మిక ప్రగతికి పాటుపడాలి. రెండింటిలో దేని పట్ల అత్యుత్సాహం కానీ, అలసత్వం కానీ లేకుండా ఐహిక ఆముష్మికాలకు సమ ప్రాధాన్యతనిచ్చి నిర్వహించుకోవాలి. అప్పుడే విశేషమైన ప్రగతి సంభవం. అంటే ఆధ్యాత్మికత, ప్రాపంచికత రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు ఇందులో ఈ చాప్టర్ లో. పిఎస్ఎస్ఎం లో మధ్య మార్గానికి అగ్రతాంబూలం. రెండు వైపులు ఉన్నాయి. దేని వైపు పూర్తిగా వంగకూడదు. ఒకవైపు పూర్తిగా ప్రాపంచికము, ఒకవైపు పూర్తిగా ఆధ్యాత్మికము. పూర్తిగా ప్రాపంచికంలోను, పూర్తిగా ఆధ్యాత్మికంలోనూ ఉండకూడదు. మధ్య మార్గంలో ఉండాలి. కాబట్టి శరీరానికి తగిన ధర్మాలతో జీవించాలి. అలాగే ఆత్మ ఉద్ధరణ కూడా జరగాలి. దీని పేరే మధ్య మార్గం. మనం మన కోసం, ఇంటి కోసం, లోకం కోసం పుట్టాం. రోజుకు 24 గంటలు ఉన్నాయి. మనం సగం ప్రాపంచికంగా, సగం ఆధ్యాత్మికంగా బ్రతకాలి. పూర్వపు రోజుల్లో చిన్నపిల్లలను గురుకులానికి పంపించేవారు. గురుకులంలో ఆధ్యాత్మికత ఉంటుంది. అక్కడ వేదం, ధ్యానం, సేవ, గురువు పట్ల గౌరవం నేర్పించేవారు. తర్వాత ప్రాపంచిక విద్యలు నేర్పించేవారు. ఆ గురుకులంలో వారు సగం ఆధ్యాత్మికంగాను, సగం ప్రాపంచికంగాను ఉండేవారు. అది మధ్య మార్గం. వివేకానందుడు 14 సంవత్సరాలకే నా గురువు ఎక్కడా అని వెతుక్కుంటూ వెళ్ళాడు. 14 ఏళ్లకే రమణ మహర్షి ఇంటిని వదిలి అరుణాచలానికి వెళ్ళిపోయాడు. మనం మన ఇళ్లను వదిలిపెట్టిన అవసరం లేదు. ఏ గురువును వెతకనవసరం లేదు. ఇంట్లో కూర్చుని ధ్యాన సాధన చేయాలి. ఇదే పిఎస్ఎస్ఎం వారి ఉద్దేశం. ఇంట్లోనే గురుకులం, ధ్యానం, ఆధ్యాత్మికం, తల్లిదండ్రులు పిల్లలకు ధ్యానం నేర్పించాలి. ఇదే పిఎస్ఎస్ఎం వారి మార్గం. మన వృత్తిని మనం చేసుకుంటూనే మన ముఖ్యమైన ప్రవృత్తులలో ఉండాలి. ధ్యానం, సజ్జన సాంగత్యమే మన ముఖ్యమైన ప్రవృత్తులు. దీని పేరే మధ్య మార్గం. శ్వాసే మన గురువు. ఎక్కడో ఆశ్రమంలో కాదు, మన ఒంట్లోనే మన గురువు ఉన్నాడు. మనం శ్వాస అనే గురువుతో అనుసంధానం అవుతున్నాము. అదే మధ్య మార్గం. ఇంట్లోనే ప్రాపంచికం, ఇంట్లోనే ఆధ్యాత్మికత. పగలంతా ప్రాపంచికం, రాత్రంతా ఆధ్యాత్మికం. రాత్రంతా మనం నిద్రపోం. సగం నిద్ర, సగం సజ్జన సాంగత్యం చేస్తాము.
మన మౌలికమైన ఆశ్రమం గృహస్థాశ్రమము. మనం గృహస్థాశ్రమంలోనే ఉండాలి. సన్యాసాశ్రమం అనేది లేనే లేదు. మనం లోక కళ్యాణం చెయ్యాలి. ఈ పిరమిడ్ మార్గం అత్యద్భుతమైన మధ్య మార్గం. ఏ రాత్రి అయితే సకల ప్రాణికోటికి ఈ రాత్రి అవుతుందో అక్కడ ఒకానొక యోగి జాగృతావస్థలో ఉంటాడు. పిరమిడ్ మాస్టర్లు దీనినే పాటిస్తూ ఉంటారు. రాత్రంతా ధ్యానమే, పగలంతా ధర్మమే. ప్రాపంచిక ధర్మం 50%, ఆధ్యాత్మిక ధర్మం 50%. ముని సూర్యోదయం నుండి సూర్యో సూర్యాస్తమం వరకు మితంగా మాట్లాడతాడు. ఎవరు? ముని. రాత్రంతా ధ్యానం చేస్తాడు. పిరమిడ్ మాస్టర్ల యొక్క జీవితం లోకానికి ఆదర్శం. పిరమిడ్ మార్గం అత్యద్భుతమైన మధ్య మార్గం. అందరూ పడుకున్నప్పుడు ధ్యాన సాధన, అందరూ మెలకువగా ఉన్నప్పుడు మౌన సాధన చెయ్యాలి. చక్కటి మధ్య మార్గంలో ఉండాలి. ఈ లోకంలో 4 అభిప్రాయాలు ఉన్నాయి. శరీరం సత్యమని, ఆత్మ అసత్యమని, శరీరం అసత్యం, ఆత్మ సత్యమని, శరీరం శూన్యమని, ఆత్మ శూన్యమని, ఇలా రకరకాలుగా అభిప్రాయాలు ఉన్నాయి. పిఎస్ఎస్ఎం ఏమి చెప్తుందంటే శరీరం సత్యం, ఆత్మ సత్యమే. పిరమిడ్ మాస్టర్లకు ప్రాపంచికము, ఆధ్యాత్మికము రెండూ సత్యమే. మనం గృహస్థులుగా ఉంటూనే లోక కళ్యాణం చెయ్యాలి. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుకుంటారు. పూర్తిగా ప్రాపంచికంగా ఉండేవాళ్ళు ప్రాపంచికంలోనే ఉంటారు. ఆధ్యాత్మికంగా ఉండేవారు సన్యాసంలోనికి చేరుకుంటారు. సగం ఆధ్యాత్మికంగా ఉండేవారు పిఎస్ఎస్ఎం గూటికి చేరుకుంటారు. శరీరానికి, ఆత్మకు రెండింటికి ప్రాధాన్యత మన పిఎస్ఎస్ఎం లో. ఈ మధ్య మార్గం అనేది పిఎస్ఎస్ఎం కు వెన్నెముక. ఆధ్యాత్మికంగా ఉంటూ ప్రాపంచికంలో విరాజిల్లుతాం. అందరూ భగవద్గీతను అధ్యయనం చేయవలసిందే. పిరమిడ్ మాస్టర్లు అతి సాధారణంగా ఉంటారు, కానీ వారు అసాధారణ మనుషులు. గౌతమ బుద్ధుడు తాను సన్యాసి అయినా తన శిష్యులకు సన్యాసి అవ్వమని ఎప్పుడూ చెప్పలేదు. ఏ శ్రీకృష్ణుడు, రాముడు సన్యాసం తీసుకోలేదు. వాళ్లే మనకు ఆదర్శం. మనం సాధారణంగా కనిపిస్తున్నాం కనుకనే మనలో ఉన్న అసాధారణ తత్వాన్ని మనం చూడలేకపోతున్నాం. ఆ అసాధారణత ధ్యానం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారానే సాధ్యము. అంటే ఈ చాప్టర్ లో ఏం చెప్తున్నారు? మనకి ఆధ్యాత్మికత, ప్రాపంచికత అనేది రెండు మనకి ఈక్వల్ గా ఉంటాయి. మన పిఎస్ఎస్ఎం లో రెండిట్లకి మనము సమ ప్రాధాన్యతనిస్తాం. పగలంతా ఆయా ప్రాపంచికంగా ఉంటూనే రాత్రి అయ్యేసరికి మనం ఆధ్యాత్మిక అంటే మనం ధ్యాన సాధన చేయాలి. పత్రిసారి ఎప్పుడు చెప్తూనే ఉంటారు, అసలు మనం పడుకోవాల్సిన అవసరం లేదు, రాత్రి పడుకోవాల్సిన అవసరం లేదు. ధ్యాన సాధనకి రాత్రే చాలా ముఖ్యమైనట్టండి. ఆయన ఎప్పుడు అలాగే చెప్తూ ఉండేది. అలాగే ఇప్పుడు ఇందులో కూడా అదే చెప్తున్నారు అనమాట. మనం ఏమి సన్యాసులం కూడా అయిపోక్కర్లేదు. బుద్ధుడు సన్యాసి అయినా కూడా ఎప్పుడు ఎవరికి బుద్ధత్వం తీసుకోమని, సన్యాసి అయిపోమని ఎవరికి చెప్పలేదు. ఎలాగైతే రాముడు, కృష్ణుడు ఒక ఈ గృహస్థాశ్రమంలో ఉండి ఎలాగా జీవించారో మనకి ఆదర్శంగా చూపించారు. అలాగ మనం కూడా ధ్యానం చేసుకుంటూ ఈ ప్రాపంచికంలోనే ఉంటూనే ఎదగాలి అని చెప్తున్నారు. అలా తర్వాత అదృష్ట దురదృష్టాలు లేవు, అనుభవం మాత్రమే ఉంది. జీవితంలో మనకు సౌకర్యం, సుఖం, లాభం చేకూరడాన్ని అదృష్టం అని ఆనందిస్తాం. అసౌకర్యం, కష్టం, నష్టం వస్తే దురదృష్టం అని కృంగిపోతాం. అయితే వాస్తవంలో అదృష్ట దురదృష్టాలు లేవు, నేర్చుకోవడం మాత్రమే ఉంది. సంఘటనలను అనుభవిస్తాం, వాటి ద్వారా నేర్చుకుంటాం. అంతే. జీవితం అంటే అనుభవం మాత్రమే. ఒక కుటుంబంలో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు దగ్గర చాలా గుర్రాలు ఉన్నాయి. ఒక రోజు ఒక గుర్రం అడవిలోనికి పారిపోయింది. ఆ రైతు చింతించాడు. అప్పుడు అందరూ వచ్చి, నీ గుర్రం అడవిలోనికి వెళ్ళిపోయింది కాబట్టి నీవెంతో దురదృష్టవంతుడివి అని ఆ రైతుతో అన్నారు. అప్పుడు ఆ రైతు, ఇది దురదృష్టమో కాదో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం సత్యం, నా గుర్రం అడవిలోనికి పారిపోయింది అన్నాడు. అంటే అది మనం తీసుకునేటువంటి ఆ యొక్క భావాన్ని బట్టి ఉంటుంది. ఆ గ్రామవాసులు అందరూ ఆయన్ని హేళన చేస్తూ, ఇందులో అర్థమవడానికి ఏముంది, మా గుర్రాలు మా దగ్గరే ఉన్నాయి, కానీ నీ గుర్రమే అడవిలోనికి పారిపోయింది కాబట్టి నీవే దురదృష్టవంతుడివి, మేమంతా అదృష్టవంతులం అని అంటారు. ఆ రైతు సరే చూద్దామంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ అడవికి పారిపోయిన గుర్రం మరో 10 గుర్రాలతో తిరిగి వచ్చింది. అప్పుడు గ్రామస్తులందరూ, నీవు దురదృష్టవంతుడివి కాదు, అదృష్టవంతుడివి, మేమే దురదృష్టవంతులము, మా గుర్రం కూడా అడవికి పారిపోతే ఇంకో 10 గుర్రాలను తెచ్చేది కదా అని అనుకున్నారు. అప్పుడు ఆ రైతు మళ్ళీ అంటాడు, అదంతా నాకు తెలియదు, నా గుర్రం తిరిగి వచ్చింది, దాంతో పాటు 10 గుర్రాలను వెంట తీసుకుని వచ్చింది అని అంటాడు. అంతే.
వచ్చిన అడవి గుర్రాల్లో ఒక గుర్రం మీద ఆ రైతు కొడుకు సవారీ చేస్తూ కింద పడి కాలు విరగ్గొట్టుకుంటాడు. అప్పుడు ఆ గ్రామస్తులు మళ్ళీ ఆ రైతు దగ్గరికి వచ్చి, నీవు దురదృష్టవంతుడివి, మేము అదృష్టవంతులము అంటారు. ఒకవేళ అడవి గుర్రాలు వస్తే మా పిల్లలు కూడా ఇలాగే కాలు విరగ్గొట్టుకునేవారు కదా అని అంటారు. అప్పుడు ఆ రైతు మళ్ళీ అంటాడు, ఇది దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు కానీ నా కొడుకు కాలు విరగ్గొట్టుకోవడం మాత్రం నిజం. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆ దేశంలో గొప్ప యుద్ధం వచ్చింది. అప్పుడు ఆ రాజ్యంలోని యువకులు అందరిని యుద్ధానికి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ రైతు కొడుకుకు కాలు విరిగిపోవడం వలన అతన్ని విడిచిపెట్టేస్తారు. అప్పుడు ఆ గ్రామస్తులు మళ్ళీ అంటారు, నీ పిల్లవాడు నీ దగ్గరే ఉన్నాడు, నీవే కదా అదృష్టవంతుడివి అని అన్నారు. మా పిల్లవాడు కూడా కాలు విరగ్గొట్టుకుంటే మా దగ్గరే ఉండేవారు అంటారు. జీవితం ఇలాగే ఉంటుంది. ఏది అదృష్టమో ఏది దురదృష్టమో మనకు తెలియదు. తెలియవలసిన అవసరం కూడా లేదు. కేవలం అనుభవాలను మాత్రమే పోవాలి. జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. అది అదృష్టమో, దురదృష్టమో చెప్పడం ఎవరి వల్ల కాదు. పరిస్థితులు మారుతూ ఉంటాయి. అదృష్టం దురదృష్టంగా, దురదృష్టం అదృష్టంగా మారుతూ ఉంటాయి. మనకు ఎన్నో జన్మలు, ప్రతి జన్మకు గతించిన జన్మ సంబంధం ఉంటుంది. యేసు ప్రభువు, నాయనా తీర్పు చెప్పవద్దు. నీకు ఏమి తెలుసని తీర్పు చెప్తున్నావు అని అడిగాడు. పైలోక వాసులకు అన్నీ తెలుసు. కిందలోక వాసులకు ఏమీ తెలీదు. పైలోక వాసుల్లో అన్నీ తెలిసిన వారే కింద లోకాలకు వచ్చినప్పుడు వారి స్పృహ కోల్పోయి ఉంటారు. అలాగే కింది లోకాన్ని విడిచి ఆత్మలో ఆత్మతో పైలోకానికి వెళ్ళినప్పుడు తాము చేసిన తప్పులను చూసి నాలుక కొరుక్కుంటారు. వారి తప్పును తెలుసుకొని మళ్ళీ కింది లోకానికి వస్తారు. ఆ రైతు జ్ఞానిలాగే ప్రవర్తించాడు. గ్రామస్తులందరూ అజ్ఞానులుగా ప్రవర్తించారు. ఈ ప్రపంచం అంతా 99% అజ్ఞానులమయం. మిగతా 1% మంచి ఏ విషయం మీద తీర్పు చెప్పరు. నాకు ఈ విషయం తెలీదు అని ఖచ్చితంగా చెప్తారు. యథార్థవాది లోక విరోధి. ఈ లోకులంతా ఇనుప ముక్కు కాకుల వలె ఎప్పుడు పొడుస్తూనే ఉంటారు. అజ్ఞాని ఎప్పుడు నోరు పారేసుకుంటూనే ఉంటాడు. జ్ఞాని ఎప్పుడు నోరు పారేసుకోడు. ఈ అజ్ఞాని ఎన్నో జన్మల తర్వాత జ్ఞాని అయి తీరుతాడు. జ్ఞాని అన్ని తీర్పుల నుండి దూరంగా ఉంటాడు. పనికిరాని కబుర్లు చెప్పడు. తన అభిప్రాయాన్ని తన దగ్గరే ఉంచుకుంటాడు. జ్ఞానులు ప్రతి పరిస్థితి నుండి నేర్చుకుంటారు. పరిస్థితులను మార్చడానికి ప్రయత్నించడు. ఉన్న పరిస్థితులలో చక్కగా జీవించడం నేర్చుకుంటాడు. హరిశ్చంద్రుడు కాటి కాపరిగా ఉన్నప్పుడు సొంత కొడుకును కాల్చడానికి డబ్బులు అడగవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఆయన ఎప్పుడూ సత్యాన్ని వదిలిపెట్టలేదు. తాను దురదృష్టవంతుడిగా ఎప్పుడూ భావించలేదు. సకల పరిస్థితులకు తటస్థంగా ఉండడం నేర్చుకున్నాడు. అది జ్ఞాని యొక్క లక్షణం. ప్రాపంచికంగా వచ్చే నష్టాలకు కుంగిపోవడం గాని, ప్రాపంచికంగా వచ్చే లాభాలకు పొంగిపోవడం గాని చేయకూడదు. అజ్ఞానుల లక్షణం ఎప్పుడు ఏడుస్తూ జీవించడం. జ్ఞాని ఎప్పుడు హర్షాతిరేకం చూపించడు. దేనికి కృంగిపోడు. అజ్ఞాని మళ్ళీ జన్మలో పుట్టి జ్ఞానం నేర్చుకుంటాడు. పైలోకాలన్నీ సమయాతీత లోకాలు. పైలోకంలో సమయం అనేది లేనే లేదు. పైలోకంలోని జ్ఞానాన్ని కింది లోకంలోనే సంపాదించుకునేవాడే జ్ఞాని. సతమతమయ్యేవాడు, పొంగిపోయేవాడు, కృంగిపోయేవాడు అజ్ఞాని. తన స్వంత స్వరూపంతో తనలో ఏకమయ్యేవాడే భక్తుడు. ఒక జ్ఞాని మరొక జ్ఞానితో ఎంతో ప్రియుడవుతాడు. ఒకే ఇంట్లో పుట్టి పెరిగినా కూడా జ్ఞానుల తీరు ఒకలాగా ఉంటుంది. అజ్ఞానుల తీరు ఒకలాగా ఉంటుంది. ఎవరి జ్ఞానం వారిది, ఎవరి అజ్ఞానం వారిది. పండిత పుత్ర పరమసుండ అన్నారు కదా. తండ్రి పండితుడు అయితే పుత్రుడు కూడా పండితుడు అవ్వాలని ఎక్కడా లేదు. కారణం లేకుండా కార్యం జరగదు. ధ్యానం వల్లనే నీకు జ్ఞానం వస్తుంది. అదృష్టం దురదృష్టం అనే సంగతులు మరిచిపోవాలి. నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోవాలి. లేకపోతే నేర్చుకునే వరకు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటావు. ఓకే, ఇందులో అంతా అదృష్టం దురదృష్టం అనేది లేదు. ప్రతిదీ జీవిత ఒక అనుభవం మాత్రమే. అలా అనుభవంగానే తీసుకోవాలి. జ్ఞాని ఎప్పుడు సమభావంతో ఉంటూ మంచి జరిగినా చెడు జరిగినా కూడా రెండు సమదృష్టితో తీసుకుంటూ ఉండాలని ఇందులో చెప్పడం జరుగుతుంది. జ్ఞానిగా ఉండేటటువంటి వాడి లక్షణం అది. దేనికి కృంగిపోకూడదు, దేనికి ఉప్పొంగిపోకూడదు. ఎటువంటి స్థితిలోనూ కూడా ఒక దాన్ని సమదృష్టి అంటే దాన్ని ఏమంటాము, వర్డ్ గుర్తు రావట్లేదు, సమభావంతో ఉండాలి.
ఓకే అండి. తర్వాత కర్మలోని అకర్మను, అకర్మలోని కర్మను గుర్తించడమే జ్ఞానం. కర్మలో ఉన్న అకర్మను, అకర్మలో ఉన్నటువంటి కర్మను గుర్తించడమే జ్ఞానం అని చెప్తున్నారండి తర్వాత చాప్టర్. నిత్య జీవితంలో మనం అనేక పనులు చేస్తూ ఉంటాం. మన రోజువారీ పనులు తప్పనిసరి అనుకుంటాం, నిజమే. కానీ వాటి నుంచి మనం పొందే అంతిమ ప్రయోజనం ఏమిటి? అదే విధంగా మనం చేతులు కాళ్ళు కట్టేసుకొని కళ్ళు మూసుకొని ఏమీ చేయనట్లు కూర్చుని ఉండే చర్యలో ధ్యానంలో ఊహాతీతమైన ప్రయోజనం దాగి ఉంది. ఆ విధంగా కనిపించే దానిలోని అల్ప ప్రయోజనాన్ని కల్ కనిపించని దానిలోని ఉన్నత ప్రయోజనాన్ని గ్రహించగలగడమే జ్ఞానం. చాలా అద్భుతంగా చెప్పారండి. మనం చేసే పనుల ద్వారా ఏమొస్తుందో తెలియట్లేదు. కానీ కళ్ళు మూసుకొని ఆ ధ్యానంలో ఊహాతీతమైనటువంటి ప్రయోజనం దాగి ఉందని చెప్తున్నారు. కళ్ళు మూసుకొని ఏమి చేయకుండా కూర్చుని ఉండటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం చాలా అద్భుతం. ఉన్నత ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి అని తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్తున్నారు. భగవద్గీత ఒక గొప్ప గ్రంథం. కృష్ణుడు కర్మతో చేయవలసిన దాన్ని చేసినవాడు పురుషోత్తముడు అని భగవద్గీతలోని మాట. మనం చేయవలసిన పని కర్మను అకర్మగా, అకర్మను కర్మగా చూడడం. ఇది గొప్ప సందేశం. కర్మ అంటే చేయడం. కర్మలు 3 రకాలు: మానసిక కర్మ, వాచిక కర్మ, కాయ కర్మ. మనసుతో ఆలోచిస్తూ ఉండేదాన్ని మానసిక కర్మ అని, నోటితో మాట్లాడుతూ ఉండేదాన్ని వాచిక కర్మ అని, శరీరంతో చేసే కర్మలను కాయకర్మ అని అంటాము. ఈ 3 కర్మలను మనం అకర్మలుగా భావించాలి. అంటే అవి ఏవి నిజమైన కర్మలు కానే కావు. మరి నిజమైన కర్మలు ఏంటి? అకర్మ అంటే ఏమీ చేయకుండా, ఏమీ ఆలోచించకుండా ఉండడమే. అదే నిజమైన కర్మ. అంటే ఏమి ఆలోచించకుండా శూన్యం అయిపోవాలి. అదే నిజమైన కర్మ అని చెప్తున్నారు. ఏ పని చేయకుండా ఉండటమే మనస్సు. శరీరం కాదు ఇక్కడ, మనస్సు. మనస్సు ఏమి ఆలోచించకుండా, ఏమి థింక్ చేయకుండా ప్రశాంతంగా ఉండటమే కర్మ అని చెప్తున్నారు. అదే నిజమైన కర్మ. ఏమి చేయకుండా చాలా అద్భుతంగా ఉంటదండి ఇది. ఏ పని, ఏ కర్మ చేయకుండా ఉండటమే నిజమైన కర్మ. ఏమి ఆలోచించకుండా, మాట్లాడకుండా, చేయకుండా సంపూర్ణంగా అకర్మగా ఉండడమే ధ్యానం. ధ్యానమే అసలైన నిజమైన అకర్మ. అందరూ వేటిని కర్మలులాగా అనుకుంటారో వాటినే అకర్మలుగా, వేటిని అకర్మలుగా అనుకుంటారో వాటిని కర్మలుగా చేస్తూ ఉండేవాడే బుద్ధిమంతుడు. మనం రోజువారీ చేసే పనులు అకర్మ. ధ్యానం చేయడమే కర్మ. ధ్యానం చేసిన వారే యుక్త పురుషులు. వారే కృష్ణ కర్మకులు. చేసే పనులు కర్మలుగా భావించేవారు బుద్ధిహీనులు. మీకు ఏ మేడలు మిద్దెలు అవసరం లేదు. మీకు కావలసినది ధ్యానమే. ఎప్పుడైతే నీవు ధ్యానం చేయడం మొదలు పెడతావో అప్పుడు నీ మానసిక, వాచిక, కాయిక కర్మలు తగ్గిపోతాయి. ధ్యానం అనే అకర్మే పెరుగుతుంది. ధ్యానం కోసమే మనం వచ్చాం. 50% ధ్యానం, 50% క్రియలతో మనం హాయిగా ఉండవచ్చును. ధ్యానం తెలియని వారికి కర్మ అనేది 100%, ఆ కర్మ అనేది 0%. ధ్యానం తెలిసిన వారికి 50% ధ్యానం, 50% కర్మలతోనూ ఉంటారు. నిజమైన బుద్ధిమంతులు చేస్తున్న కర్మే నిజమైన క్రియలుగా భావించేవాడు. ధ్యానాన్ని చేసేవారి బుద్ధిమంతులు అని భగవద్గీత చెబుతోంది. కృష్ణుడు ఇలాగే అకర్మలను, కర్మలను సమానంగా చేశాడు. అందుకు ఆయన గొప్పవాడిగా నిలిచాడు. చేయవలసిన పనులన్నీ చేసి వాటిని సత్ఫలితాలను భుజించేవాడే కృష్ణుడు. పిరమిడ్ మాస్టర్లు అందరూ కృష్ణుడు లాంటి వాడే. భగవద్గీత మనల్ని బుద్ధిమంతులు కావాలని చెబుతుంది. ధ్యానం చేయని వారందరూ బుద్ధిహీనులే. ధ్యానంలోనికి ప్రవేశిస్తేనే బుద్ధిహీనులు బుద్ధిమంతులుగా మారుతారు. ఒక ప్రక్కన కర్మ, ఒక ప్రక్కన ధ్యానం చేయాలి. ఇది మధ్య మార్గం. రాజైనా, పేదైనా, పండితుడైనా, పామరుడైనా మధ్య మార్గంలో నడవవలసిందే. కర్మలో ఆరితేరిన వాడు అర్జునుడు, అకర్మలో ఆరితేరిన వాడు కృష్ణుడు. మనం కర్మలో అర్జునుడిని, అకర్మలో కృష్ణుడిని వెంబడించాలి. ఏ మనిషి జీవితంలో యోగీశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో వారి జీవితంలో అన్నీ ఉన్నట్టే. అర్జునుడిలా యోధుడిగా, కృష్ణుడిలా యోగిలాగా ఉండాలి. సగటు మానవుడి జీవితంలో ధ్యానం 0%, అసామాన్యుడి జీవితంలో ధ్యానం 50% ఉంటుంది. అందరినీ బుద్ధిమంతులను చేయడమే పిఎస్ఎస్ వారి లక్ష్యం. ధ్యానంలోనికి రాకముందు మనసంతా గందరగోళమే. ధ్యానంలోనికి వచ్చాక అంతా మనశ్శాంతే. మనం బుద్ధిమంతులమయ్యాక అందరినీ బుద్ధిమంతులుగా మార్చాలి. అర్థం లేని కాయ కష్టాలను చేయకుండా ధ్యానం చేయాలి. ధ్యాన సాధన చేసినప్పుడు మనం కూడా యోగీశ్వరులం అవుతాం.
యోగీశ్వరులు అందరూ మానవులు ఏమి చేస్తే మంచిదో కనుక్కున్నవాడు. బుద్ధుడు తన కర్మలన్నీ వదిలేసి ధ్యానం చేసి యోగి అయ్యాడు. ధ్యాన ప్రచారం చేసి యోగీశ్వరులు అయ్యారు. ఒకప్పటి బుద్ధిహీనులే ఇప్పుడు బుద్ధిమంతులు. ఇది ధ్యానం ద్వారానే సాధ్యం. ఆత్మ శాశ్వతమైనది కాబట్టి నీ ఆత్మతో నీవు ఉండు. మనం ధ్యానానికి అంకితమైనప్పుడు పైవాడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. అది వారి బాధ్యత. భూలోక వాసులమైన మనం చేయవలసింది మనం చేస్తే పూజ్యలోక వాసులు మనకు చేయవలసిన పని వాళ్ళు చేస్తారు. నీవేమీ చింతించవలసిన అవసరం లేదు. నీవు చేస్తున్న ప్రాపంచిక క్రియలు తగ్గించుకుని ధ్యానం చేయి చాలు. ఈ రోజు పిఎస్ఎస్ఎం మనకు ఇస్తున్న సందేశం ఇదే. భగవద్గీతను ప్రధాన గ్రంథంగా తీసుకున్న హిందువులందరూ ధ్యానం చేయవలసిందే. ఎందుకంటే భగవద్గీతలో చెప్పబడిందే ధ్యానం. మంచి మార్గం అనేది మన లక్ష్యం. అకర్మకే ప్రథమ తాంబూలం, కర్మకే ద్వితీయ తాంబూలం. ధ్యానం మొదలుపెట్టిన వాడు యోగి అవుతాడు. యోగి ఋషి అవుతాడు. సత్యాన్ని దర్శించి మహర్షి అవుతాడు. సకల ప్రాణికోటిలో విలీనమై బ్రహ్మర్షి అవుతాడు. శ్వాస మీద ధ్యాస అనేది మనిషిని సమాధి స్థితికి తీసుకొని వెళ్తుంది. ఎవరో వచ్చి మనల్ని యోగిగా చెయ్యరు. మనల్ని మనమే యోగిగా మార్చుకోవాలి. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. దానికి ధ్యానమే మార్గం. ధ్యాన సాధనలో మునగాలి. అప్పుడు పూజ్యలోకంలో ఉన్నవారు మనల్ని చూసి సంతోషిస్తారు. ఇందులో చాలా చాలా గొప్పగా మనకి చెప్పారండి. కర్మ కర్మ అన్ని పనులు చేస్తున్నామని అనుకుంటాం. అసలైన పని ఏది? అకర్మ. ఏ పని చేయకుండా ఉండడమే అసలైన కర్మ అని చెప్తున్నారు. అంటే ఏమి ఆలోచించకుండా, ఏమి మాట్లాడకుండా, ఏం చేయకుండా చక్కగా అలా ప్రశాంతంగా మనం ధ్యానంలో ఉండడమే అసలైనటువంటి కర్మ అని ఇందులో తెలియజేస్తున్నారు పత్రిసారు. మన పిఎస్ఎస్ఎం లక్ష్యము అదే అని మనకి తెలియజేస్తున్నారు. అలాగే సత్యంలో జీవించే వాళ్ళు హాయిని, అసత్యంలో జీవించే వాళ్ళు దుఃఖాన్ని పొందుతారు. ఈ చాప్టర్ గొప్ప పనులు చేయడం మంచిదే, కానీ సత్యమైన పనులు, సత్యవంతంగా ఉండే పనులు చేయడం సరి అయినది. శాశ్వతమైన ఆత్మోన్నతికి ఉపకరించే పనులు, ఇతరులకు ఆత్మతత్వాన్ని గుర్తు చేసే పనులు చేస్తే ఆనందం, హాయి లభిస్తాయి. తాత్కాలిక జీవిత ప్రయోజనాల కోసం చేసే పనులలో దుఃఖమే మిగులుతుంది. ఇందులో సత్యవంతమైన పనులు, అసత్యమైన అంటే తాత్కాలికమైన జీవిత ప్రయోజనాల కోసం చేసే పనుల వలన దుఃఖం మిగులుతుంది. అలా కాకుండా శాశ్వత సత్యమైనటువంటి ఇప్పుడు మనం చేసే ఇలాంటి పనుల ద్వారా శాశ్వతమైన ఆత్మ యొక్క ఉన్నతికి చేసే పనులన్నీ మనకి సుఖాన్ని ఇస్తాయి అని తెలియజేయడం ఈ యొక్క చాప్టర్ లక్ష్యం అనమాట అండి. చాప్టర్ లో మెయిన్ గా చెప్పదలుచుకున్నది అదనమాట. కొంతమంది ఎప్పుడు పూజలు వ్రతాలు చేస్తారు, మంచి మంచి పనులు చేస్తారు, కానీ సత్యాన్ని తెలుసుకోరు. అటువంటి వారే అజ్ఞానులు. తల్లి కావడం గొప్పతనం కాదు, కానీ సత్యమైన తల్లిలా బ్రతకడమే గొప్పతనం. లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు. వస్తున్న దాన్ని చూచి సంబరాలు చేసుకోరాదు, పోతున్న దాన్ని చూచి బాధపడరాదు. అసత్యాన్ని కోరరాదు, ఉన్న సత్యాన్ని కాదనకూడదు. నీ శరీరం ఖచ్చితంగా పోతుంది, నీ ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ ఉంటుంది. వచ్చే పోయే దాని గురించి ఆలోచించుకో. పునర్జన్మ సిద్ధాంతం నమ్మాలి. ఏడవకూడని దాని గురించి ఏడవడం మూర్ఖత్వం. వ్యాధులు వచ్చాయని బాధపడుకో. నీవు చనిపోతే మళ్ళీ పుడతావు కదా, ఎందుకు బాధపడతావు? ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. ఆ సత్యాన్ని మరిచిపోయి నీవు బాధపడుతున్నావు. నాస్తికత్వంలో కొంతమంది మరణాన్ని ఒప్పుకుంటారు, కానీ పునర్జన్మను ఒప్పుకోరు. 1930లో ఒక పాప నా భర్త ఫలానా చోట ఉన్నాడని, మరి తమ పిల్లల గురించి చెప్పింది. వారు ఏ ఊరిలో ఉన్నారో చెప్పింది. ఆమె చెప్పిన దాన్ని తనిఖీ చేయగా ఆమె చెప్పిన ఊరిలో స్థలంలో ఒక వృద్ధుడు, వారి పిల్లలు ఉన్నారు. ఆమె పేరు శాంతిదేవి. ఇలాంటి పరిశోధనలు లెక్కలేనని ఉన్నాయి. ఈమె గురించి అన్నిట్లోనూ కూడా వచ్చిందండి. శాంతాదేవి అనే ఆవిడ మరలా పాపగా పుట్టినప్పుడు ఇది 1930లో జరిగింది. తన యొక్క భర్త పిల్లలు ఎక్కడ ఉన్నారు అనేది చెప్పడం ఆ పాప జరిగిందండి. ఇదంతా మనకి గూగుల్లో కూడా మనకి దొరుకుతుంది ఈ స్టోరీ శాంతాదేవి గురించి. అది చెప్తున్నారు ఇందులో పత్రిసారు. అంటే పునర్జన్మ ఉంది, మరుసటి జన్మ ఉంది అని తెలియజేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు. అభిమన్యుడు చనిపోయిన తర్వాత అర్జునునికి దుఃఖం వచ్చి కృష్ణుని పట్టుకుని, నీకు తెలిసి తెలిసి ఇదంతా జరిగింది, నా కొడుకు నీ వల్లనే చనిపోయాడు అని అంటాడు. ఇక్కడ అర్జునుడు కూడా అసత్యంగానే ప్రవర్తించాడు. ఉన్న సత్యాన్ని ప్రక్కన పెట్టడమే దుఃఖానికి కారణము. సత్యాన్ని విడిచి బ్రతకడమే
ప్రాపంచికత, సత్యంలో ప్రవేశించి బ్రతకడమే ఆధ్యాత్మికత. ఎన్ని జన్మలు ఎత్తినా కొంతమంది అసత్యంలోనే జీవిస్తున్నారు. అసత్యం నుండి దూరం కావాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయవలసిందే. మనిషికి చావు ఉంటుంది, కానీ అందరూ దాన్ని మరిచిపోతున్నారు. అది అనాథ ఆత్మ ఆధ్యాత్మికత. యక్ష ప్రశ్నలో ఒక ప్రశ్న ఏమిటంటే, ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు యోధేశ్వరుడు ధర్మరాజు చుట్టుపక్కల అందరూ చనిపోతున్నా తాను మాత్రం చనిపోను అని అనుకుంటాడు అని ప్రతి మనిషి అనుకుంటాడు. ఇదే ఆశ్చర్యకరమైన విషయం అని చెప్తాడు. మనకి యక్ష ప్రశ్నలు తెలుసు కదండి. అందులో ధర్మరాజుని అడుగుతాడు. అంటే యమధర్మరాజే యక్షుడిగా వచ్చి వీళ్ళ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు కదండి. అందులో అప్పుడు అడుగుతాడు, ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అడిగితే ధర్మరాజు చెప్తాడు, చుట్టూ అందరూ చనిపోతున్నా కూడా తాను చనిపోడు అనే భ్రమలో మనిషి ఉండటమే ఆశ్చర్యకరమైన విషయం అని చెప్తాడు అనమాట అండి. అది చెప్తున్నారు, అందరూ చనిపోవాలి. ఈ మౌలిక సత్యాన్ని గుర్తించిన వాడే జ్ఞాని. ప్రాపంచికత దుఃఖాన్ని, ఆధ్యాత్మికత ధైర్యాన్ని, ఆనందాన్ని తీసుకొస్తాయి. ప్రతి ఒక్కరూ లోకంలో ఎక్కడా లేని కష్టాలు నాకే వచ్చాయి అనుకుంటారు. అది గొప్ప మూర్ఖత్వం, గొప్ప అసత్యం. సత్యంలో జీవించే వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా హాయిగా జీవిస్తారు. అసత్యంలో జీవించే వాళ్ళు ఎప్పుడూ దుఃఖిస్తూనే ఉంటారు. ఆధ్యాత్మికత అంటే సత్యంలో జీవించడం, ప్రాపంచికత అంటే సత్యాన్ని పక్కన పెట్టి జీవించే వాళ్ళు. చావు అనేది పుట్టుకతోనే సాధ్యం. పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు పుట్టక తప్పదు. దేనికైతే నివారణోపాయం లేదో దానికోసం ఎందుకు ఏడుస్తున్నావు? ఆధ్యాత్మికత అంటే సత్యాలను ఎప్పుడూ జ్ఞాపకం తెచ్చుకోవడం. పుట్టినవాడు చావక తప్పదు అనే విషయం అందరికీ తెలుసు, కానీ చనిపోయిన వాడు మళ్ళీ పుడతాడు అనేది గొప్ప ఆధ్యాత్మిక సత్యం. గ్రంథాల పట్ల, ఋషుల పట్ల, యోగుల పట్ల మనం నమ్మకం ఉంచుకోవాలి. ప్రాపంచికంగా తల్లి ఎలాగో ఆధ్యాత్మికంగా యోగులు, ఋషులు అంతే. తల్లి శరీరానికి సరైన భోజనం పెడుతుంది, ఋషులు ఆత్మకు సరైన జ్ఞానం పెడతారు. దేనినైతే నీవు తప్పించలేవో దాని గురించి ఏడవడానికి నీకు అర్హత లేదు. అటువంటి ఏడుపు మూర్ఖత్వం. పరీక్షిత్ మహారాజుకు తనను ఒక పాము వచ్చి కాటు వేస్తుందని తెలుసుకుని దాని నుండి తప్పించుకోవడానికి ఒక భవనం ఎక్కుతాడు. చివరకు ఎలాగైనా పాము వచ్చి కరిచింది, చావు వచ్చింది. నువ్వు ఎంత జాగ్రత్త తీసుకున్నా అది ప్రకృతి ధర్మం. చావును తప్పించుకోలేము, తిరిగి జన్మను తప్పించుకోలేము. నేర్చుకునే జన్మల్లో, నేర్పించే జన్మల్లో పుడుతూనే ఉంటాము. నేర్చుకునే వాళ్ళు, నేర్పించే వాళ్ళు ఎప్పుడు మారుతూనే ఉంటారు, కానీ ఆ వ్యవస్థ మాత్రం మారదు. నేర్చుకునే జన్మలు అయిపోతాయి, కానీ నేర్పించే జన్మలు ఎప్పటికీ అంతం కావు. ఋషి ఎప్పుడు ప్రజలందరూ మర్చిపోయిన సత్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటాడు. చావుకు పరిహారం లేదు. నిజమైనటువంటి సత్యం తెలుసుకోవాలి. పుట్టిన ప్రతి వానికి చావు ఉంటుంది, అలాగే పునర్జన్మ అనేది ఉంటుంది అని తెలుసుకోవాలని చెప్తున్నారు ఇందులో. తర్వాత జరిగేదానికి భయపడకుండా జరగనివ్వడమే జ్ఞానం. అసలైన జ్ఞానం అంట జరిగేదాన్ని భయపడకుండా జరగనివ్వడమే జ్ఞానం అని చెప్తున్నారండి. ప్రతి విషయము నిరంతరము మార్పు చెందుతూనే ఉంటుంది. మనం కోరుకున్నట్లే స్థిరంగా, నిశ్చలంగా ఉండదు. మారుతున్న కాలంలో మార్పు చెందుతున్న విషయాలను స్వీకరించే సంసిద్ధత కలిగి ఉండటమే జ్ఞాని లక్షణం. జరిగేదానికి భయపడుతూ జరగకూడదని ప్రార్థిస్తూ ఏడవడం అజ్ఞానం. జ్ఞాని ఎన్నడూ దేనికి భయపడడు, ప్రతి మార్పుని స్వాగతిస్తాడు. నిజమైన జ్ఞాని ఎలా ఉండాలో తెలియజేస్తున్నారండి. ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ప్రపంచం ఎప్పుడు మారుతూనే ఉంటుంది. కాలచక్రం ఎక్కడా ఆగిపోదు, అది నిరంతరం చోట మార్పు, కానీ మార్పు లేనిది ఆత్మకు మాత్రమే. ప్రతి పరిస్థితిని మనం అంగీకరించాలి, దాని గురించి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. తుఫానుకు చెట్లన్నీ ఊగి అంగీకారం తెలుపుతూ ఉంటాయి. ఎంత ఊగినా చెట్టు స్థిరంగానే ఉంటుంది. మనం కూడా చెట్లు లాంటి వాళ్ళమే. మనకి ఏవి చెప్పిరావు, అన్ని చెప్పకుండానే వస్తాయి. వాటిని మనం అంగీకరించాలి. దీని దగ్గరకు ఒక స్త్రీ చనిపోయిన తమ 4 సంవత్సరాల బిడ్డను తీసుకొచ్చి తమ బిడ్డను బ్రతికించమని ప్రాధాయపడింది. బుద్ధుడు, నేను బ్రతికించగలను తల్లి, అయితే నీవు ఏ ఇంట్లో అయితే చావు లేదో ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లోని ఆవాలను తీసుకుని రమ్మని చెప్తాడు. అలాగే స్వామి అని చెప్పి ఆ తల్లి బయలుదేరింది. అయితే ఆమె చావులేని ఇంట్లోని ఆవాలను తీసుకుని రాలేకపోయింది. తిరిగి బుద్ధిని వద్దకు వచ్చి ఆవాలు లేవని చెప్పింది.
ఇప్పుడు ఏమి చేయను అని బుద్ధుడు అడగగా, నీవేమి చేయనవసరం లేదు ప్రభు. నీవు ఏమి చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. ప్రతి ఇంట్లో చావు ఉందని నేను తెలుసుకున్నానని చెప్పి బుద్ధిని మరొక కోరిక కోరింది. అది ఏమిటంటే నేను నీలాగా ఉండాలి అని. అప్పుడు బుద్ధుడు, ఓ అంతేనా, నా పక్కన కూర్చుని కళ్ళు రెండు మూసుకొని చేతిలో చేయి పెట్టుకుని శ్వాస మీద ధ్యాస పెట్టు అని చెప్తాడు. ఆమెకు ఆ విధంగా జ్ఞానబోధ చేస్తాడు. ఆమె పేరు ఇసా గౌతమి. ఆమె పేరు కిస గౌతమి అంటండి. ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులే ఉన్నారు. ఒకరు కిస గౌతమి వలె, మరొకరు గౌతముని వలె ఉంటారు. పుట్టుకను ఎలా అంగీకరిస్తామో చావును కూడా అలాగే అంగీకరించాలి. దాని పేరే జ్ఞానం. అందరూ పుట్టుకను అంగీకరిస్తారు కానీ చావును అంగీకరించరు. దాని పేరే అజ్ఞానం. పుట్టిన శరీరం గిట్టక తప్పదు. ఈ శరీరం నుండి ఆత్మ బయటకు వచ్చి ఇంకొక జన్మ కోరుకుంటూ మరొక దేహంలో రంగప్రవేశం చేస్తుంది. ఆత్మ పదార్థం ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది కానీ నేను శరీరం అనుకునేవాడే ఎప్పుడూ దుఃఖిస్తూ ఉంటాడు. బుద్ధుడు దుఃఖాన్ని ఎదుర్కోవడం కోసం ప్రయత్నం చేసి ధ్యానాన్ని కనుక్కున్నాడు. సిద్ధ పురుషుడు అయ్యాడు. ప్రతి ఒక్కరికి అదే మార్గం. అందరూ సిద్ధులు బుద్ధులు కావాల్సిందే. బుద్ధుడు తనకు తెలిసింది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని బయలుదేరాడు. పిరమిడ్ మాస్టర్ల లక్ష్యం కూడా అంతే. ప్రతి పిరమిడ్ మాస్టరు ఒక బుద్ధుడు లాంటి వాడు. చావు అనేది భయపడవలసిన విషయం కానే కాదు. పాత బట్ట చిరిగిపోతే ఆ బట్టను తీసేసి ఎలా కొత్త బట్టలు వేసుకుంటామో అలాగే పాడైపోయిన శరీరాన్ని వదిలివేసి మనిషి కొత్త శరీరాన్ని స్వీకరిస్తాడు. మార్పులో ఉండేది శరీరం, మార్పులో లేనిది ఆత్మ. ఈ 5 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ అనే 5 విషయాలను మనం గుర్తు చేసుకోవాలి. శరీరము, మనస్సు, బుద్ధి మారుతూనే ఉంటాయి. ఆత్మ, పరమాత్మ అనేవి మారవు. ఈ అవగాహన మనం తెలుసుకున్నప్పుడు మనం పరమ ఉన్నత స్థాయిలోనికి చేరుకుంటాము. మనం పరమాత్మగా మారుతాము. ప్రతిరోజు ధ్యాన సాధన చేయవలసిందే. ప్రతి ఒక్కరూ మార్పులేని ఆత్మగా తెలుసుకొని పరమాత్మలుగా మారాలి. ఈ ధ్యానం ద్వారానే వస్తుంది. ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉన్న యోగి మాత్రం ధ్యానం చేస్తూనే ఉంటాడు. అది వారి యొక్క నైజం. పిరమిడ్ మాస్టర్లు అందరూ గొప్ప పరమాత్ములే. ఆత్మ గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఆత్మ అనేది మార్పుకు నోచుకోనిది. ప్రాపంచికులు దుఃఖంతో, ఆధ్యాత్మికులు సంతోషంతో జీవిస్తున్నారు. ఆధ్యాత్మికులు ఎప్పుడూ మార్పును స్వీకరిస్తూనే ఉంటారు. ప్రతి నూతన పరిస్థితి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న వారే జ్ఞాని. ఒక పిరమిడ్ పరిస్థితి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న వారే జ్ఞాని. ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క గొప్పతనం మరి ఒక పిరమిడ్ మాస్టర్కే అర్థమవుతుంది. మార్పు ఉన్నది ప్రపంచం, మార్పు లేనిది ఆత్మ పదార్థం. మార్పు ఉన్న ప్రపంచానికి మార్పు లేని ఆత్మే ఆధారం. మన పని ఎప్పుడూ ధ్యానం చేయడం, ధ్యానం గురించి చెప్పడమే. ఈ సృష్టిలో కొత్త సత్యాలు ఎక్కడా ఉండవు. ఉన్నాయి కొత్తగా ఏం వచ్చింది లేదండి. ఉన్న సత్యమే మనం తెలుసుకోగలగాలి. కొత్తగా సత్యాలు ఏమీ లేవు. జరిగేదానికి భయపడకుండా ఎలా జ్ఞాని ఉండాలో అనేది ఈ చాప్టర్ లో చెప్తున్నారనమాట. అంటే స్థిత ప్రజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా జ్ఞాని అనేవాడు దేనికి భయపడకుండా అన్నిటికీ స్థిత ప్రజ్ఞతతో ఉండాలని చెప్పడం అనమాట ఇందులో. అలాగే తనను తాను తెలుసుకోవడమే జీవిత లక్ష్యం. ఆధ్యాత్మికతలో బలవంతం ఉండదు. స్వేచ్ఛాయుత చర్యలు, వాటి పర్యవసానాలు మాత్రమే ఉంటాయి. శరీరం ఉన్నది లోక కళ్యాణం కోసం అని తెలుసుకుని తదనుగుణమైన పనులు చేసేటంత వరకు మళ్ళీ మళ్ళీ పుడుతూనే నేర్చుకుంటూనే ఉండాలి. నేనెవరు అని తెలుసుకోవడమే మనిషికి ఒక గొప్ప ప్రణాళిక. ఇంతకన్నా గొప్ప ప్రణాళిక మరొకటి లేదు. తాను ఎవరో తాను తెలుసుకుంటే కథ ముగిసినట్లే. అది తెలుసుకోకుండా కేవలం యొక్క అనుభవాలు, మనస్సు యొక్క కోరికలతోనే బ్రతికే జీవితం అసంపూర్ణం. నేను శరీరం కాదు, ఆత్మ యొక్క అనుభవాలను తెలుసుకోవడం కోసం వచ్చాను అని నీవు తెలుసుకుంటే నీ జన్మ సఫలం అయినట్లే లెక్క. అంతే కదండి. ఆత్మ యొక్క అనుభవాలను మనం ఆత్మ గురించే పుట్టామని మనం తెలుసుకుంటే అంతకు మించింది ఇంకేం లేదు. మీ జీవితాన్ని సఫలం చేసుకోవాలంటే ఒక్కటే మార్గం, ధ్యాన మార్గం. రాత్రి నిద్రావస్థలో అందరూ కళ్ళు మూసుకుంటారు కానీ జాగృతావస్థలో కళ్ళు మూసుకోవడమే ధ్యానం. అంటే తెలిసి రాత్రి పడుకున్నప్పుడు కళ్ళు మూసుకోవడం అది మామూలు. అలా కాకుండా జాగృతావస్థలో తెలిసిన స్థితిలోనే కళ్ళు మూసుకోవడం ధ్యానం అన్నమాట.
మనస్సును శూన్యం చేసుకోవడమే ధ్యానం. ధ్యానం చేస్తే వెంటనే ఆత్మబీజం నాటబడుతుంది. ఆత్మబీజం మొక్కగా, మానుగా, మహావృక్షంగా మారుతుంది. మానవుడు తనను తాను తెలుసుకోవడానికి చేయవలసిన ఒకే ఒక క్రియ ధ్యానం. ఏ కొండపైకి వెళ్ళనవసరం లేదు. ఏ గ్రహంలోనికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చుని ధ్యానం చేస్తే చాలు. రమణ మహర్షి 7వ తరగతిలో ఉన్నప్పుడు ఇంట్లో నుండి పారిపోయి కొండెక్కి ధ్యానం చేశాడు. రమణ మహర్షి ఫోటో ప్రతి ఇంట్లోనే ఉంటుంది. కానీ ఏ తల్లిదండ్రులు కూడా తన పిల్లలు రమణ మహర్షిలా అవ్వాలని కోరుకోరు. తమ పిల్లలు డాక్టరో, ఇంజనీరో కావాలనుకుంటారు. వాళ్ళందరూ గొప్పవాళ్ళు. నాన్న, మనం అంత గొప్పవాళ్ళం కాలేము అని పిల్లలకు చెప్తూ ఉంటారు. అంతే కదండి మనం. వాళ్ళందరూ రమణ మహర్షి అలాంటి వాళ్ళందరూ గొప్పవాళ్ళు అంటాం గాని మన పిల్లలు అలా అవ్వాలని మనం అనుకోము. మనం అవ్వాలని అనుకోము, మన పిల్లలు అవ్వాలని అనుకోము. ఎంతసేపు ఏ డాక్టరో, ఇంజనీరో అయితే చాలు అనేటటువంటి స్థితిలో మనం ఉంటాం. అలాగే ప్రతి ఇంట్లోనే కృష్ణుని ఫోటో ఉంటుంది. ఆ కృష్ణుడి ఫోటో పూజలకే అంకితం. అలాగని కృష్ణుడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోరు. తల్లిదండ్రులు అలా తయారవుతూ తమ పిల్లల్ని కూడా అలాగే తయారు చేస్తున్నారు. కృష్ణుడు తనకు 4 సంవత్సరాల వయసున్నప్పుడు ధ్యానం నేర్పించమని తన గురువు దగ్గరకు వెళ్ళాడు. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ధ్యానం గురించి ఏమాత్రం నేర్పించడం లేదు. ప్రాపంచిక విద్యల గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆధ్యాత్మిక విద్య గురించి ఏమాత్రమూ ఆలోచించడం లేదు. ఆది నుండి చావు పుట్టుక లేని విద్య చదవాలి. దాని పేరే ధ్యాన విద్య. అసలైన విద్య ధ్యాన విద్యే అసలైన విద్య అని చెప్తున్నారు. ధ్యానం అంటే జాగృతావస్థలో కళ్ళు మూసుకొని చేతిలో చెయ్యి పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టడమే. మనస్సును శూన్యం చేసుకోవడమే. ఎంత ధ్యానం చేస్తే అంత ఆధ్యాత్మికత సంతరించుకుంటుంది. అంటే శరీరంలోనే ఉంటాం గాని ఆత్మస్ఫూర్తితో జీవిస్తూ ఉంటాము. ధ్యానం చేసిన వాళ్ళు ఎలా ఉంటారు? శరీరంలోనే ఉంటాము. మామూలుగా ప్రాపంచికంగా శరీరంలోనే ఉంటాము గాని మనసు ఎప్పుడు ఆత్మతో మమేకమై ఉంటుంది. ఆత్మతో మనం ఆత్మ ప్రకారమే మన పనులు జరుగుతూ ఉంటాయి. ఆత్మ యొక్క నిర్దేశం ప్రకారం జరుగుతాయి. ఆత్మ స్ఫూర్తితో మనం జీవించేటప్పుడు అన్ని శరీరాల్లో మనకు ఆత్మ కనిపిస్తుంది. మనకు ఆత్మ యొక్క అనంతత్వం కనిపిస్తుంది. మనకు శరీరం యొక్క అల్పత్వం కనిపించదు. ప్రారంభం నుండి మనం ధ్యానం గురించి చదవాలి. తర్వాతే మిగతా చదువులు. ధ్యానం ముందు ఏమీ అక్కర్లేదు. ధ్యానం తర్వాత ఏమైనా చేయవచ్చును. మనం తెలుసుకోవడం కోసమే మనం పుట్టాం. అదే జన్మ యొక్క లక్ష్యం. ధ్యానం లేని వారికి మనసు ఎప్పుడూ నిలకడగా ఉండదు. ధ్యానంలో గడిపిన వారికి మనసు బలోపేతం చేయబడుతుంది. ధ్యానం లేని వారి జీవితం గుడ్డి ఎద్దు చేలో పడినట్టు ఉంటుంది. అదే ధ్యానం నేర్చుకున్న వారి జీవితం ఏ చేలోనూ పడదు. ఎందుకంటే ధ్యానం వారి గుడ్డితనాన్ని పోగొడుతుంది. ఇతరుల వల్ల తనకు, తన వలన ఇతరులకు హాని ఉండదు. ధ్యానం లేకపోతే ప్రాపంచిక జీవితం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశం అంతా గొల్లగొట్టిన తర్వాత గ్రీస్ దేశానికి వెళుతూ ఉంటాడు. మధ్యలో పర్షియన్ రాజ్యంలోనికి చేరుకుంటాడు. తన అనుచరులను తాను ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమైనా ఉంటుందా అని అడుగుతాడు. అప్పుడు అలెగ్జాండర్ ను వారు ఇక్కడ గొప్ప మనిషి ఉన్నాడు అని చెప్తారు. అలెగ్జాండర్ ఆ మనిషిని తీసుకుందామని చెప్తారు. అప్పుడు ఆ మనిషి మీ దగ్గరకు రాడండి, మీరే ఆ మనిషి దగ్గరికి వెళ్ళాలి అని చెప్తాడు. అలెగ్జాండరు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నాయనా ఏమి సాధించావు? నీ గొప్పతనం ఏమిటి అని అడుగుతాడు. నేనెప్పుడూ ఆనందంగా ఉంటాను. అదే నా గొప్పతనం అని చెప్తాడు. నాకు ఆనందానికి కొరతే లేదు. నా కుక్కలతో, చెట్లతో నేనెప్పుడూ ఆనందంగా ఉంటాను. ఆ మేఘాలు, సూర్యుడు, చంద్రుడు, నా శరీరం అన్నీ కూడా నాకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి అలెగ్జాండర్, మీరు ఇన్ని రాజ్యాలు కొలగట్టి ఇంత సంపాదించారు కదా, ఏం చేస్తారు? ఈ సొమ్మంతా ఏం చేస్తారు అని అడుగుతాడు. రాజ్యానికి వెళ్ళి శేష జీవితం హాయిగా గడుపుతాను అంటాడు. కానీ ఆ వ్యక్తి అలెగ్జాండర్ తో నీ రాజ్యానికి పోనే పోవు అంటాడు. వీడికి పిచ్చి పట్టిందని అనుకుని అలెగ్జాండర్ చక్రవర్తి తన దేశానికి బయలుదేరాడు. తన దేశానికి తిరిగి ప్రయాణిస్తుండగా అలెగ్జాండర్ ఒక వ్యాధి బారిన పడతాడు. తన కోసం తాను ఒక శవపేటిక తయారు చేయించుకుంటాడు. ఆ శవపేటికకు 2 చేతులు బయట పెట్టడానికి 2 రంధ్రాలు పెట్టించుకుంటాడు. అలెగ్జాండర్ చనిపోయినప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళలేదు. ఇదే నా జీవిత సందేశం అని అందరితోనూ చెప్పమని తన అనుచరులతో చెప్తాడు. నేను నా జీవితంలో చేయకూడని పనులన్నీ చేశాను. చేయవలసిన పని ఒక్కటి చేయలేదు అని చెప్తాడు. ఇదే ఆ అలెగ్జాండర్ ఇచ్చినటువంటి జీవిత సందేశం. అంటే అందరూ కూడా సంతోషంగా జీవించండి అని చెప్పడమే అలెగ్జాండర్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను చనిపోయినప్పుడు ఏమీ తీసుకెళ్లేదు. అన్ని రాజ్యాలని జయించాడు. కానీ ఏం ఉపయోగం? ఆనందంగానూ జీవించలేదు. వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళలేదు అనేటువంటి ఒక సత్యాన్ని ప్రపంచానికి అందించి చనిపోయాడు.
ఒక రమణ మహర్షి లాగా, ఒక బుద్ధుడిలాగా మనం జీవించాలి. చిన్నప్పటి నుంచి మనం ధ్యానం చేస్తే చాలా నేర్చుకోవచ్చును. పిఎస్ఎస్ఎం అందరికీ ధ్యానం నేర్పిస్తుంది. ధ్యానం ద్వారా అందరూ పుట్టిన కారణాన్ని పరిసమాప్తం చేసుకుంటారు. ధ్యానం కంటే మరొక ఆధ్యాత్మికత ఏమీ లేదు. అంతిమంగా ఆధ్యాత్మికత అంటే ధ్యానం మాత్రమే అని మనకి తెలియజేస్తున్నారండి ఇందులో. అలెగ్జాండర్ ఎలా అయితే జీవిత సత్యాన్ని తెలుసుకున్నాడో, వాళ్ళందరూ తెలుసుకున్న సత్యాన్ని మనకి అందించి మన మార్గాన్ని సుగమం చేశారనమాట. ఇప్పుడు పత్రి సారైనా అంతిమంగా మనకి సంతోషం, ఆనందం అనేది ఎందులో వస్తుందో మనకి వాళ్ళు అన్ని రీసెర్చ్ చేసి మనకి తెలియజేయడం జరిగింది. సో మనం ఆ మార్గంలో పయనించి మనం కూడా మన యొక్క జన్మ లక్ష్యాన్ని చేరుకోవాలని మన యొక్క గురువైనటువంటి జగద్గురువైనటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి పదే పదే చెప్పేదే ఇదనమాట అండి. ధ్యానం ద్వారా జ్ఞానం, సరి అయిన జ్ఞానాన్ని మనం మనలో నింపుకొని మన జీవితాన్ని గడపాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని మనకి తెలియజేయడం జరిగింది అనమాట. సో ఇదనమాట అండి ఈరోజు. మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన సుమా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.